హలో అండి అందరికి. రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుంచి మూన్ వాకర్స్ అనే సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ చాలా బాగుంది. మీరు ఈ మూవీని గనక చూస్తే మిమ్మల్ని ఈ సినిమా 1980s జనరేషన్ లోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. 80s జనరేషన్ లో యూత్ అంతా ఎలా ఉండేవారో ఈ సినిమాలో సేమ్ కల్చర్ ని క్రియేటివిటీ చేసి సినిమా తీయడం జరిగింది. చాలా బాగుంది. ఒక పల్లెటూరులో 7 కుర్రాళ్ళు చదువుకుంటూ నివాసం అనేది జీవిస్తుంటారు. వాళ్ళు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ తో ఎలాంటి సొంతంగా ఏ డ్యాన్స్ మాస్టర్ లేకుండా సొంతంగా వాళ్ళు డ్యాన్స్ నేర్చుకొని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఆ ప్రోగ్రామ్స్ చేస్తున్న క్రమంలో వాళ్ళ స్టడీని వదిలేసి అలా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఒడిదుడుకులు అనేది ఎదురయ్యాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో ఆ యువకులు చదువుతో పాటు వాళ్ళ డ్యాన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ డ్యాన్స్ గ్రూప్ పేరు మూన్ వాకర్స్. ఈ చదువుకునే కుర్రాళ్ళు చదువుతో పాటు డ్యాన్స్ ని ఎలా మేనేజ్మెంట్ చేశారు, ఆ డ్యాన్స్ గ్రూప్ ని ఏ లెవెల్కి తీసుకెళ్లారు, ఏ మాస్టరు లేకుండా వాళ్ళ సొంత టాలెంట్ తో మూన్ వాకర్స్ అనే డ్యాన్స్ గ్రూప్ పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వాళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేశారనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమా సింపుల్ చిన్న బడ్జెట్ తో వచ్చి మంచి కలెక్షన్ అనేది రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా చూస్తే మీరు 1980s జనరేషన్ లో ఎలా ఉండేవాళ్ళో యూత్ అంతా, అప్పుడు ఆ 1980s కాలంలో మైకిల్ జాక్సన్ అనే ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, ఆ ఆల్బమ్ తో ఈ కుర్రాళ్ళు ఎలాంటి డ్యాన్స్ అనేది క్రియేటివిటీ చేసి ముందుకెళ్లారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాని మీరు మిస్ అవ్వకుండా చూడండి, బాగుంటుంది. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము వస్తాను. ఓకేనండి, బాయ్.